వధించండి ప్రభువా. వారికి మేలు చేకూర్చండి నాయన. వారి కుటుంబాలను నింపండి, బలపరచండి స్వామి. ఇంకా 14వ తారీఖు నుంచి కూడా 23వ తారీఖు వరకు కూడా జరగనై ఉన్న ప్రతి ప్రోగ్రాంలో సాయం చేశారు నాయన. ఈ యొక్క ఫ్యామిలీస్ గ్రామాల్లో కూడా మీ సహకారాన్ని అందించి వారి హస్తాలని బలపరిచి వారిని ఆశీర్వదించు. దీన్ని చేయటానికి జేబిఎం బృందం ఒకరు మా వెంట తండ్రి పెట్టి ఉన్నారు. ప్రతిరోజు ఒక 20 మంది నాయన ఈ గాస్పెల్ మీటింగ్లో పాలు పొందుకుంటూ నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నారు తండ్రి. కొందరైతే శాంటా క్లాస్ పిల్లలు వేసి ఆ గ్రామంలో సంబరం చేస్తూ నీ నామాన్ని మహిమపరుస్తుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నాయన ఇంకను బలపరచండి. ఈ సంవత్సరంలో 21వ తారీఖున 24వ తారీఖున జరగనై ఉన్న క్రిస్మస్ సెరమనీ అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విశ్వాసులకి వారి వారి హస్తాలని బలపరచండి నాయన. వారు నీకు ఇవ్వాలి అంటే మీరు వారికి ఇవ్వాలి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. వారి చేతులను బలపరచండి. ఈ క్రిస్మస్ దినాల్లో వారికి ఏ కొదువ లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు ఈ 2వ ఆరాధనకు వచ్చిన ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరందరూ పక్కలో చేతులు పట్టుకొని ప్రభువుకి దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును గాక. దేవుని మహాకృపలో మీరు చేసిన ప్రార్థన బట్టి మొన్నటి దినంలో 12వ తారీఖున భీమవరం అనే ఆ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పటానికి దేవుడు క్షేమంగా తీసుకెళ్ళాడు. మళ్ళా ఆడ వాడుకొని క్షేమంగా తీసుకొచ్చాడు. అన్ని మహిమలు దేవునికే కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతానికి వెళ్ళడం కొత్తగా, ఇంతవరకు నేను వెళ్ళలేదు. మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి వెళ్ళాము. రాజమండ్రికి వెళ్ళాను, సామర్లకోటకి వెళ్ళాను, తర్వాత వైజాగ్కి వెళ్ళి ఉన్నాను, హైదరాబాద్కి వెళ్ళి ఉన్నాను, తర్వాత విజయవాడ వెళ్ళి ఉన్నాము, తర్వాత కర్నూలు, కడప, అనంతపూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వెళ్ళి ఉన్నా. ఏలూరు కూడా వెళ్ళాను. అయితే మొట్టమొదటిసారి భీమవరం ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని వాక్యాన్ని చక్కగా అక్కడ బోధించటం జరిగింది. అనేకులు దీవించబడ్డారు. మమ్మల్ని వాక్యానికై పిలిచిన పాస్టర్ గారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. మాకు ఆ రాత్రి 3 గంటలకు మేము దిగితే ట్రైను ఆయన రైల్వే స్టేషన్లో మా కోసం కాసుకొని ఉండి మమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళి అక్కడ హోటల్లో మమ్మల్ని చక్కగా రెస్ట్ ఇచ్చి తర్వాత వెహికల్ పంపించి ఆ వెహికల్లో మమ్మల్ని వారు మీటింగ్ ప్రాంతానికి తీసుకెళ్ళి తర్వాత ఆ మీటింగ్లో చక్కగా సిస్టర్ ఎమిమా గారు వర్షిప్ చేశారు. నేను వాక్యం చెప్పాను. అక్కడ అనేకులు దీవించబడ్డారు. హల్లెలూయా. దీవించబడి మంచి ఆతిథ్యం ఇచ్చి తర్వాత మమ్మల్ని హోటల్కి తీసుకొచ్చి వదిలిపెట్టి మళ్ళీ ఆయన మమ్మల్ని ట్రైన్ ఎక్కించే వరకు వారు ఫ్యామిలీగా మాతో కూడా వారు ఉండటం జరిగింది. ఎంతో వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఒక చిన్న పరిచర్య వాళ్ళది, కానీ కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆ మీటింగ్ని ఆ ఏరియాలో ఘనంగా వారు బయటే చేశారు. అవుట్డోర్ బయట చేశారు. అయితే దేవునికి మహిమ ఆ స్థలంలో కలిగింది. అక్కడ కొంత లాయర్స్ కూడా వచ్చారు, అడ్వకేట్స్ కూడా ఆ మీటింగ్లో అతిథులుగా వారు పిలువబడి ఉన్నారు. తర్వాత ఒక బిఎస్పి పార్టీ అధ్యక్షురాలంట ఆమె కూడా ఆ మీటింగ్ పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. అవునండి, ఆమె పిలువబడి ఆమె సింగరు, బాగా గాయకురాలు. పాట పాడిన తర్వాత ఆమె వాక్యం విన్నది. వారు మనలాగా అతిథులు ఎవరైనా వస్తే సాలువలు వేసుకొని గ్రీటింగ్ చెప్పేసి వాక్యం వరకు ఉండరు, వెళ్ళిపోతారు మన ప్రాంతాల్లో. అక్కడ అట్లా కాదు. వారు వచ్చినప్పటి నుంచి ముగించేంత వరకు ఎంతో ఓపికగా వారు ఉన్నారు. అయితే ఒక మాట చెప్పింది ఆమె, నేను కూడా సేవకురాలు కుమారుణ్ణే. చాలా పాస్టర్లు వస్తారు, మాట్లాడతారు, మాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని అడుగుతారు క్రిస్మస్లో. కానీ ఈయన ఏమీ అడగలేదు. 3 మాటలు చెప్పాడు. చాలా అద్భుతమైన క్రిస్మస్ అండి ఇది అని ఆమె ఘనంగా దేవుని నామాన్ని మహిమపరిచింది. వారే మమ్మల్ని
కూర్చోబెట్టి సాలు వేసి సత్కరించింది ఆమె అధ్యక్షురాలు. ఆమెన్. తర్వాత మీ అడ్రస్ ఇవ్వండి సార్, మిమ్మల్ని సంప్రదిస్తాం అని అడ్వకేట్స్ కూడా అది ఏమంటారు అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్స్ తీసుకొని వారు ఎంతో మేమేదో పెద్ద సెలబ్రిటీస్ లాగా వాళ్ళు మాతో నిలబడి ఫోటోలు తీసుకొని అల్లేలు చెప్తారా. చాలా సంతోషం అండి. చిత్తూరు నుండి మా భీమవరానికి మీరు వచ్చారు దేవుని మాటలు తీసుకొని, చాలా సంతోషం. దేవుడు ఈ చిన్న వయసులో మిమ్మల్ని దేవుడు బహుబలంగా వాడుతున్నాడని చాలామంది పాస్టర్స్ హోటల్కి వచ్చి కలిశారు. అక్కడ దేవునికి స్తోత్రం. మా దగ్గరికి మీరు రండి పాస్టర్ గారు అన్నారు. దేవుడు అక్కడ కూడా ఒక ద్వారాన్ని తెరిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వెళ్ళిన పాస్టర్ గారు అయితే మీ యొక్క పరిచర్లో కలిసి సేవ చేద్దాం అనుకుంటున్నానయ్యా భీమవరంలో, మీ సపోర్టు నాకు ఉండాలని కోరుకున్నారు. ఆమేన్. కనుక దేవునికే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. వీనన్నిటి కారణం ఒకటి, దేవదేవుడు. మీరందరి ప్రార్థన హల్లెలూయా చెప్తారా? మీ పాస్టర్ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. ఆమేన్, నాకు తెలుసు. ఆమేన్. కొందరు మర్చిపోయే వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు, అది వేరే కథ. కానీ తప్పకుండా మా పాస్టర్ గారిని ఆశీర్వదించు అని ప్రార్థించే వాళ్ళు మన చర్చిలో 90% అబోనే ఉన్నారు. అది మాత్రం నాకు తెలుసు. హల్లెలూయా. మేము ఇలాగ పరిగెడుతున్నామంటే మనం వేసే ప్రణాళికలు సేవా కార్యక్రమాలు సఫలీకృతం అవుతుంది అని అంటే అది మీరు చేస్తున్న ప్రార్థనే, మరొకటి కాదు అని నేను దేవునికి సన్నిధిలో తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమేన్. మీ అందరికీ ధన్యవాదములు. కనుక దేవుని మహిమ పరచబడునుగాక. వాక్య భాగానికి మనం వెళుదామండి. ఈరోజు ఉదయకాలంలో తమిళ ఆరాధనలో ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని మొదలుపెట్టాను, కానీ ముగించాలని ప్రయత్నం చేస్తే కుదరకుండా పోయింది. దాన్నే ఈరోజు తెలుగులో మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మీ మధ్యలో నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయాన్ని తీసుకుంటాము. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని తీసుకుంటాం అందరూ. దాంట్లో 14వ వచనాన్ని మనం మొట్టమొదటగా చదువుకుంటాం. 14వ వచనం. మైక్ ఇవ్వండి, వీరికి మైక్ ఇవ్వండి అమ్మా. రేనైనా మైక్ ఇరా తేజస్, వారికి మైకి ఎవరని చూస్తున్నాడు. స్తోత్రం. మైక్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ చక్కగా లైవ్ వెళ్తుంది, అది వినబడని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. అవును, ఈ వాక్యాన్నే ఉదయకాలం మనం ధ్యానం చేసుకున్నాము. ఈ వాక్యంనే ఇప్పుడు కూడా తెలుగు ఆరాధనలో మనం ఇంకో సవివరంగా మనం విందాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి అని రాయబడి ఉంది. అయితే గమనించాలి, ఈ యొక్క సన్నివేశం ఎప్పుడు జరిగింది అని అంటే యేసు ప్రభువారు కుమారుడుగా ఈ లోకంలో జన్మించినప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభువారు జన్మించినప్పుడు మాత్రమే పరలోకం నుండి దూత దిగి రావటం, పరలోకం నుండి దూతల సైన్యాలు దిగి రావటం జరిగింది. ఈ లోకంలో ఎంతోమంది మహాత్ములు, గొప్పవాళ్ళు, ధనికులు, సంపన్నులు, సంపన్న కుటుంబాల్లో పుట్టేవాళ్ళు ఉన్నారు, పుడుతూ ఉంటున్నారు. కానీ ఇలాంటి ఒక సంభవం ఎవరి పుట్టుకలో కూడా జరగలేదు. అది ఒక్క యేసు ప్రభు యొక్క పుట్టుకలో మాత్రమే జరిగింది. ఎందుకు అనంటే యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు అనంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా గమనించాలా, ఒక తల్లికి తండ్రికి సామాన్యంగా పుట్టిన వాళ్ళే. కానీ యేసు ప్రభు వారు మాత్రము అలాగున కాదు. ఆయన పుట్టుకే చాలా శ్రేష్టమైన పుట్టుక. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆయన పుట్టుకలో చోటు చేసుకున్నంత ఆశ్చర్యమైన కార్యాలు వేరే ఎవరి పుట్టుకలో కూడా చోటు చేసుకోలేదు.
ఎందుకు అనంటే స్పెషల్. ఆయన ఎవరు అనంటే దేవుడే మానవుడైన వేళ. చెప్పండి, ఎవరు? దేవుడే మానవుడైన వేళ. ఇది చాలామందికి అర్థం కాకుండా కొంతమంది పాస్టర్లు కానీ, కొంతమంది క్రైస్తవులు కానీ, కొంతమంది అనేక మంది ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు వారు పొట్టుకను కొనియాడాలా, అవసరం లేదండి అని చెప్పి కొంత చులకనగా చూసేవాళ్ళు ఉంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏం చెప్తున్నారనంటే, యేసు ప్రభు వారు పెద్ద ఏమో దేవుడు కాదు, ఆయన కేవలం ఒక కుమారుడే, ఆయన పాపుల రక్షించటానికి మనిషి అవతారిగా వచ్చాడు, ఆయన సిలువలో కొట్టబడ్డాడు, తర్వాత మృత్యుంజయుడు వెళ్ళిపోయాడు, ఆయన పని, ఆయన పాత్ర అయిపోయింది, అయితే ఆయనను పంపింది పరలోకపు తండ్రి, ఆయనే గొప్పవాడు, యేసు గొప్పవాడు కాదనే ప్రసంగాలు చేస్తున్నారు చాలామంది. వినండి, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యేసు ప్రభు ఎక్కడ ప్రశ్నించబడుతున్నాడు అనంటే, ఆయన శరీర ధారణగా వచ్చాడు. చూడండి, అది అర్థం కాలే మన వాళ్ళకి. వినండి, యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చింది నిజం. శరీరధారిగా వచ్చిన యేసయ్య శరీరంలోకి రాకముందు ఆయన ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? మనకు తెలీదు చాలామందికి. అంటే కన్యక గర్భం నుండి వచ్చినాడు చూడండి, యేసయ్య పుట్టేసి అది వరకే తీసుకొని యేసయ్య యొక్క దైవత్వాన్ని, ఆయనకు దైవత్వం లేదు, కేవలం ఆయన మానవత్వమే ఉంది అని చెప్పి తప్పుగా అర్థం చేసుకొని యేసు ప్రభు వారిని దైవత్వం కాదు అని మాట్లాడే కొల్లకోళ్ళ మంది తయారయ్యారు. హల్లెలూయా. కాబట్టి నేను కొంత మీకు వివరణ ఇచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఈ 14వ వచనంలో ఏం చేయడానికి వచ్చాడో అది నేను మీకు ఈరోజు వివరంగా మాట్లాడతాను. మొట్టమొదటగా యేసు ప్రభు వారికి దైవత్వం ఉందా? అసలు మానవుడిగా రాకముందు ఆయన ఏడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, కొన్ని వివరణ మనం చూసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని 6వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, అక్కడ ఎంత క్లియర్గా రాస్తున్నారో చూడండి. ఆయన ఏమి స్వరూపం? అవునండి, యేసు ప్రభుని గురించి చెప్పబడిన లేఖనం అది. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఎవరితో సమానంగా ఉన్నాడంట ఆయన? దేవునితో. అప్పుడు ఎవరు ఈయన? దేవుడే. హల్లెలూయా చెప్తారా? ఒక సాధారణ మనుషుడు దేవునితో సమాధానంగా ఉండగలడా? ఉండలేడు. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ చూసారా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు మనుష్యుడుగా పుట్టక ముందు ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపం. చెప్పండి, ఏమిటి? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. ఈ మాట అర్థం చేసుకోవాలండి. యేసు ప్రభువారు దేవుడై ఉన్నాడు, దేవుడు రూపమై ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అలాగ ఉన్న ఆయన తన్ను తానే రిక్తికునుగా చేసుకొని ఆ దైవ స్వరూపాన్ని వదిలిపెట్టి, ఆ దైవ సమానుడుగా ఉండటం వదిలిపెట్టి, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆమెన్ చెప్పాలి. ఇది అర్థం చేసుకోవాలి. గాడ్ అనగానే చాలామందికి అర్థమయ్యేది ఏమంటే, దేవుడంటే తండ్రి అయిన దేవుడే అనుకుంటున్నారు. వినండి, దేవుడు అనంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. అలాగా 3 పేర్లతో చెప్పే లోపల 3 దేవుళ్ళ కాదు, ఒక్క దేవుడే. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 1 × 1 × 1 ఎంత చెప్పాలి మీరు? 1 × 1 × 1 చెప్పండి బ్రదర్. 1. హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? 1 + 1 + 1 కాదు,
1 ఒక్కడే. హల్లెలూయా చెప్తారా? అవర్ గాడ్ ఈజ్ 1. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. ఆ దేవుడి యొక్క పర్సనల్స్ ఏమిటంటే 3%గా తను బయలుపరుచుకున్నాడు. 1 పర్సన్ ఫాదర్, 1 పర్సన్ సన్, 1 పర్సన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇప్పుడు ఫాదర్ గాడ్ని ఎవరు చూడలేదు, అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఇంతవరకు ఎవరో చూడలేదు. హల్లెలూయా చెప్తారా? చూడలేరు కూడా. ఆమేన్. ఎందుకు అని నన్ను అడిగితే, ఆయన సూర్యుని కంటే ఎన్నో రెట్లు కోట్ల కాంతి కిరణముల కంటే ఆయన ప్రకాశమైన వాడు. అందుకు ఆయన ఫాదర్ గాడ్ని ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. హల్లెలూయా చెప్తారా? అయితే ఆ ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్లో పరిశుద్ధాత్మని కూడా ఎవరు కూడా చూడలేదు. హల్లెలూయా చెప్తారా? కానీ ఈ ఫాదర్, ఈ సన్, ఈ హోలీ స్పిరిట్లో మధ్యవర్తిగా ఒక ఆయన ఉన్నాడు చూడండి. ఆయనే జీసస్ క్రైస్ట్. ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే దైవ మానవుడు. ఈయనే మాంసంతో లోకానికి వచ్చింది. ఆమె చెప్తారు గట్టిగా. ఇది అర్థం కాకుండా చాలామంది ఫాదర్ గాడ్, సన్ గాడ్ అయిన జీసస్ని లోకానికి పంపాడు కాబట్టి గొప్పవాడు, పంపినవాడే, వచ్చినవాడు గొప్పవాడు కాదు అని చాలామంది మాట్లాడతారు. ఆమేన్. అంటే క్రీస్తు యొక్క దైవత్వం ప్రశ్నించబడటానికి, అవమానపరచబడటానికి అపవాది వాడతాడు. జాగ్రత్త. అయితే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారే చెప్తాడు, నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని కూడా అంగీకరిస్తాడంటాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని కూడా అంగీకరించలేదు అంటాడు. ఎంతో స్పష్టంగా లేఖనాల్లో రాయబడింది. అందుకని చాలామంది జెహోవా విట్నెస్ అనేవాళ్ళు ఉన్నారు. యెహోవాదా దేవుడు, జీసస్ దేవుడు కాదని బోధించేవారు. మరికొంతమంది ఓన్లీ జీసస్, యెహోవా కూడా దేవుడు కాదు అని మాట్లాడేవారు. అయితే నీవు నేను ఈ 2 కేటగిరీలో లేవన్నమాట. దానికి మించి లేఖనాల్లో దేవుడు తన్ను ఎలాగ బయలుపరుచుకున్నాడో, ఫాదర్గా, సన్గా, హోలీ స్పిరిట్గా, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మనుష్య కుమారుడుగా దాసుని స్వరూపము యేసయ్య దాల్చడానికి ముందు ఆయనకు ఒక స్వరూపం ఉండింది. అది దేవుని స్వరూపం. చెప్పండి గట్టిగా, ఏం స్వరూపం? దేవునితో సమానంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఎక్కడ ఉన్నాడు ఈయన? హెవెన్లో, పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం రండి. 2 మాటలు చూపిస్తాను. మొదటి మాట యోహాను 1:18. మొదటి మాట యోహాను 1:18. రెండవ మాట యోహాను 3:13. ఈ 2 మాటలు అందరూ తెరిచి చూడండి. సంఘస్థులందరూ ఈ బైబిల్ లేఖనాలని, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్, ఓపెన్ యువర్ బైబిల్. అందరూ చూడాలి ఈ లేఖనాలని. చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. హల్లెలూయా. ఇప్పుడు ఫాదర్ గాడ్ని, తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచింది లోకానికి ఎవరు? ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు. ఎవరైనా? జీసస్. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఫాదర్ రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఫాదర్తో సమానమై ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? అర్థమైందా క్లియర్గా? 18వ వచనం చూసారా? యోహాను 1:18లో ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఫాదర్ గాడ్తో రొమ్మున అంటుకొని ఉన్నది లోకంలో ఉన్న 33 కోట్ల దేవుళ్ళు కాదు, ఒకే జీసస్ మాత్రమే. సుస్పష్టంగా వినాలి. హల్లెలూయా చెప్తారా? చాలామంది ఏమంటారంటే, దేవుడు చాలా అవతారాల్లోకి వచ్చాడు, మీ జీసస్ అవతారం మీకు, మాకు చాలా అవతారాల్లో వచ్చారని చెప్తారు. గమనించాలి. దేవుడు ఒక్కడే అంటారు వాళ్ళు కూడా, హైందవులు. కానీ ఆ ఒక్క దేవుడే చాలా అవతారాల్లోకి వచ్చాడని అక్కడ సత్యాన్ని మార్చేశారు. వినండి, దేవుడు ఒక్కడే, అది వరకు కరెక్టు. ఆ ఒక్కడే దేవుడు చాలా అవతారాల్లోకి రాలేదు, ఒకే ఒక అవతారంలో వచ్చాడు. అది మానవుని అవతారంలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్తారా? దీన్నే ఏమంటారంటే ఇన్కర్నేషన్ అనే పదం వాడబడినది. ఏం పదం? మీరు డిక్షనరీలో కూడా కొట్టి చూడండి.
మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా కొట్టితే ఇన్కర్నేషన్ అని అంటే ఏమిటంటే పైనున్న దేవుడు మానవుడుగా అవతరించినటువంటి వేళ అవతరించిన దానినే ఇన్కర్నేషన్ అంటారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. పైనున్న దేవుడు మానవుడిగా భూమికి రావడమే అవతారము. అవతారాన్నే ఇన్కర్నేషన్ అంటారు. అయితే పొరబడుతూ ఉన్నారు లోకంలో ఉండేవాళ్ళు, దేవుడు ఒక్కడే అనేది అంగీకరిస్తూ మళ్ళీ దేవుడు అనేక అవతారాల్లోకి వచ్చాడని పొరబడుతున్నారు. గమనించాలి, ఈ యేసు ప్రభువారు మాత్రమే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. అక్కడ ముస్లిమ్స్ అంటారు అల్లా పంపింది మహమ్మద్ ప్రవక్త అని. ఇక్కడ అల్లా ఫాదర్ అయితే ఒకవేళ అక్కడ జీససే ఉండాలా, కానీ మహమ్మద్ ప్రవక్త ఉంటే అది రాంగ్, అల్లా కూడా రాంగ్. హల్లెలూయా చెప్తారా? గట్టిగా ఆమెన్ చెప్పాలా? నిజమైతే ఫాదర్ ఆఫ్ గాడే అల్లా అయితే ఆ అల్లా దగ్గర ఎవరు ఉండాలంటే సన్ గాడ్ అయిన జీససే ఉండాలా, కానీ మహమ్మద్ ప్రవక్త ఉన్నాడనంటే ఆ అల్లా కూడా రాంగ్. హల్లెలూయా చెప్పాలి. అర్థమైతే? ఫాదర్ ఆఫ్ గాడ్ ఆ రొమ్మున ఆనుకొని ఉన్నది ఎవరంట? జీసస్ క్రైస్ట్. చెప్పండి గట్టిగా. అక్కడ క్లియర్గా రాయబడింది, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చెప్పండి, ఎవరు బయలుపరిచెను? తండ్రి అయిన దేవుణ్ణి ఈ లోకానికి ఎక్స్పోజ్ చేయడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుడు ఈయన శరీరాన్ని దాల్చుకోకముందు ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఉన్నాడు. హల్లెలూయా. ఈ తండ్రి, ఈ ఫాదర్, ఈ సన్ ఎక్కడ ఉన్నారు? పరలోకములో ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. చదవండి 3:13 యోహాను సువార్త 3:13లో క్లియర్గా రాయబడి ఉన్నది. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. ఎక్కడి నుంచి అంట? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప. ఇక్కడ ఎవరండి ఉండింది పరలోకంలో? ఇక్కడ ఆయన పేరు క్లియర్గా రాయబడింది, మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడు లేడు. అందరూ వినాలి సత్యాన్ని. హల్లెలూయా చెప్తారా? అమ్మా, ఇప్పుడు జీసస్ ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. హల్లెలూయా. ఎక్కడికి దిగి వచ్చాడు? భూలోకంలో. దిగి వచ్చి చేయవలసిందల్లా చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఈ లోకంలోనే యేసు మాత్రమే పరలోకం నుండి భూలోకానికి వచ్చింది, భూలోకం నుండి పరలోకానికి వెళ్ళింది. ఇప్పుడు పరలోకానికి పోయేదానికి మార్గం ఆయనకు మాత్రం తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి స్వర్గానికి పోవాలంటే ఆల్రెడీ పరలోకాని నుండి వచ్చిన ఆయనను ద్వారా పోతేనే పరలోకం పోతాం. హల్లెలూయా చెప్పాలి. అట్లాగైతే ఈ లోకంలో ఉన్నటువంటి 33 కోట్లని నమ్మేది ఏది కూడా పరలోకం నుండి వచ్చినట్లు ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయలేదు. హల్లెలూయా. ఏ గ్రంథాల్లో కూడా వారు మేము కూడా పరలోకం నుండి వచ్చామని కోడ్ చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ లోకంలో మనలాగా పుట్టిన వాళ్ళే. స్తోత్రం. సరే, చచ్చిపోయిన తర్వాత అయినా పరలోకం పోయినారా వాళ్ళు అంటే వాళ్ళు పోలేదు, పోయినట్లు దాఖలో లేవు. హల్లెలూయా చెప్తారా? ఒక్క యేసు ప్రభు మాత్రమే పరలోకం నుండి భూమికి వచ్చాడు, భూమిలో చేయవలసిందల్లా చేసిన తర్వాత మళ్ళీ పరలోకం వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, సెకండ్ కమింగ్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అప్పుడు పరలోకం నుండి వచ్చిన వారే ఎవరో? జీసస్. పక్కల చేతులు పట్టుకొని అందరికి చెప్పండి, చెవులో పోవాలా మాట. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే జీసస్. ఆ పరలోకం నుండి, పరలోకంలో ఉన్న దైవ స్వరూపి, దైవ దేవుడు మనుష్యుడిగా రావాలంటే ఆయనకు కూడా ఒక గర్భం కావాల్సి వచ్చింది. ఆ గర్భమే కన్యక అయిన మరియ గర్భం. పురుషుని సహాయం లేకుండా గర్భం ధరించబడి మానవ శరీరాకారంతో భూమి మీదకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చిన రోజే పరలోకం సంబరంతో నిండింది, భూలోకం సంబరంతో నిండింది. ఆ సంబరంలో ఒక సంబరాన్ని ఈరోజు మనం తీసి చదివాం. హల్లెలూయా. ఏంది అనంటే, ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్పాలి అనంటే, ఒక సాధారణ మానవుడు పుడితే ఇలాంటి సంబరాలు ఎక్కడ జరగలేదు. దైవుడే మానవుడైన వేళ 2 విషయాలు చోటు చేసుకున్నాయి. ఆ యేసు పుట్టుకని ఒక్క దూత వచ్చి ప్రకటిస్తాడు గొర్రెల కాపర్లకి. ప్రకటిస్తూ ఉండగా
పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది భూమి మీదకి. హల్లెలూయా. అదిదా మనం చదువుతున్నాం. ఎందుకు ఇలా నేను చెప్పానంటే, ఇంతగా పరలోక సైన్య సమూహమే దిగి వచ్చిందంటే ఆయన దేవుడు కాకపోతే పరలోక సమూహం దిగి వచ్చి దేవుని స్తుతిస్తుందా? ఆమెన్ చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. అదిదా యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది ఇట్లే వెళ్తే సాయంత్రం వరకు మాట్లాడతాను నేను, మళ్ళీ సాయంత్రం వరకు. అందుకని అక్కడ ఆపుదాం. ఈ 14 వచనానికి వచ్చేద్దాం మనం. 14th లూకా 2:14. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను యేసు ఎలాంటి వాడు, ఎంత గొప్ప దేవుడో. ఆ యేసుని ఎందుకు మనం స్తుతించాలో, ఎందుకు ఆరాధించాలో ఆ లూకా 2:14 ఏం రాయబడింది? 13:14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. అవునండి, ఎవరు ఇలా పాడారు? పరలోక సైన్య సమూహం. హల్లెలూయా. అక్కడ ఆ దూతతో కూడా ఉండి అని రాస్తున్నాడు. ఏ దూతతో? ఆల్రెడీ 9వ వచనంలో ఒక దూత దిగి వచ్చాడు యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి. ఆ దూత ఆల్రెడీ వచ్చేసాడు భూమి మీదకి. ప్రకటిస్తూ ఉండేటప్పుడు ఈ దూతలు దిగి వచ్చారు, సైన్యం. చూడండి 9వ వచనం రాయబడింది, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. పర్టికులర్గా రాయబడింది. ఆ రక్షకుడు ఎవరైనా అయిపోయేదానికి వీల్లేదు. స్పెసిఫిక్గా ఒక పేరు కూడా రాయబడింది. ఈ రక్షకుడైన క్రీస్తు అని రాయబడింది. ఈ రక్షకుడైన పేరు దగ్గర వేరే ఏ పేరుని ఆల్టర్నేట్ చేయలేము. వేరే ఏ పేరు కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరలోక దూతే పరలోకం వచ్చి ఈ మెసేజ్ చెప్పింది. లోకంలో మనుషులు చెప్పింది కాదు ఇది. ఈ దూత ఈ మెసేజ్ని ఎవరికి చెప్పాడంటే గొర్రెల కాపరులకు చెప్తున్నాడు. ఈ దూత చెప్పినటువంటి వర్తమానం ఏమంటే ఆయన రక్షకుడు. ఎవరా రక్షకుడు? అన్ని అవతారాల్లో లోకంలో వచ్చిన వాళ్ళందరూ కాదు, క్రీస్తు అనే రక్షకుడు. హల్లెలూయా చెప్తారా? ఈ రక్షకుడిని సువార్తమానాన్ని దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు చెప్తుండగానే అంతటితో ఆగిపోకుండా పరలోక సైన్య సమూహం దిగేసింది. ఆమేన్. పరలోక సైన్య సమూహం దిగేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ భూమి మీద సమాధానం ఇచ్చేదానికి ఆయన వచ్చి ఉన్నాడు. చెప్పండి, ఏం ఇవ్వడానికి? హల్లెలూయా. ఈ భూమి మీద సమాధానం ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద. అవునండి, యేసు ఈ లోకానికి వచ్చింది సమాధానం ఇవ్వడానికే. ఈ సమాధానాన్ని మనిషి ఎప్పుడు ఎక్కడ కోల్పోయినాడంటే ఏదేను తోటలో కోల్పోయినాడండి. చెప్పండి, ఎక్కడ కోల్పోయినాడు? సమాధానం అంటే ఏం తెలుసా? దేవుడికి మానవునికి ఉన్న సంబంధం, దేవుడికి మానవుడికి ఉన్న ఐక్యత, దేవుడికి మానవుడికి ఉన్నటువంటి ఆ రిలేషన్, అదే సమాధానం. ఎప్పుడు కోల్పోయినాడు మానవుడు అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించి చేయకూడదనే పని, సాతాను మాట విని దేవుని మాట వినకుండా చేసినప్పుడు దేవుని కుటుంబముగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు దేవుడు ఆ కుటుంబం రెండుగా విడిపోయింది. ఈ పక్క ఆదాము అవ్వలు వచ్చేశారు, ఆ పక్క దేవుడు అయిపోయినాడు. మధ్యలో ఒక పెద్ద గోడ, అడ్డుగోడ, అదే అపవాది వేసిన పాపం. పాపం వల్లే సమాధానం కోల్పోయాడు. పాపం వల్లే దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. పాపం వల్లే దేవుని ఐక్యతను కోల్పోయాడు. ఇప్పుడు ఇలాగా దేవుడు ఇలా ఈ పక్క, మనుషుడు ఈ పక్క
సెంటర్లో ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళలాగా అడ్డుగోడలాగా పాపం నిలిచిపోయిందండి. హల్లెలూయా. ఈ పాపం వల్లే ఎవరెవరు విడిపోయినారు? మనిషి దేవుడు విడిపోయినారు. ఆ విడిపోయిన దానిని ఏమంటారంటే సమాధానాన్ని కోల్పోవడం అంటారు. చెప్పండి, ఏమైపోవడం? ఒక వ్యక్తి దేవునితో సమాధానంగా ఉంటే ఆ వ్యక్తి మనుషులతో కూడా సమాధానంగా ఉంటాడు. ఒక వ్యక్తిలో దేవుడు సమాధానం ఇవ్వకపోతే వాడు అందరితో గొడవ చేస్తూనే ఉంటాడు. ఆమెన్ చెప్పాలి. ఇది గమనించారు మీరు ఎప్పుడైనా? మీ లోపల దేవుని సమాధానం మీరు పొంది ఉంటే మీరు ఎప్పుడు సమాధానంగా ఉంటారు. అవతల వాడు దేవుడు లేడు అనుకుంటే వాళ్ళు సమాధానం వాడికి లేకపోవడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఏమి లేకుండా చేసేస్తాడు. అది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్తారా? అయితే గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇప్పుడు దేవుడికి మనుషులకి అడ్డం పడింది ఏమంటే పాపం. చెప్పండి, ఏంటి? ఆమేన్, హల్లెలూయా. ఈ అడ్డంగా అయిపోయిన పాపాన్ని ఈ మనిషి ఏమి చేయలేడు, ఈ పాపాన్ని తొలగించలేడు. ఈ తొలగించబడితేనే అడ్డం లేకుండా దేవుడు మానవుడు మళ్ళీ కలుసుకోగలడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మీరు యేసయ్య 59వ అధ్యాయంలో అక్కడ రాయబడింది ఆ మాట చూడండి. యేసయ్య 59 మొదటి వచనంలో ఏం రాయబడిందో చూడండి. యేసయ్య 59 మొదటి 2 వచనాల్లో మీరు రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు మీ దోషాలు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆలకింపకయున్నాడు. ఇక్కడ మీకును మీ దేవునికిని ఒక అడ్డం పడింది. హల్లెలూయా. ఏమి అడ్డం? దోషము, పాపము అనే అడ్డం పడింది. ఈ అడ్డాన్ని తొలగించుకునేదానికే మానవుడు మొదటి నుండి చాలా ప్రయత్నాలు చేశాడు, విఫలం. అలాంటి ప్రయత్నాలలో మన వాళ్ళు చేసినటువంటి ఘోష 1, 2 కాదు. అందుకని ఈ పాపం అనే అడ్డు పోవాలంటే ఒకడు చెప్పాడు కొండెక్కితే పోతుందని. ఎక్కి చూశాడు, పోలేదు. స్తోత్రం, హల్లెలూయా. మరొకడికి ఆలోచన వచ్చింది, మాలలు వేస్తే పోతుందని. వేసి చూశాడు, పోలేదు. హల్లెలూయా. ఒకడు టెంకాయ కర్పూరం కొట్టాలి, పోయి కొట్టాడు, పోలేదు. ఇంకోడు బలులు అర్పించాలి, పోలేదు. ఇంకోడు కన్యాకుమారి కాశ్మీర్కి పోదాం, పోలేదు. ఈరోజు లోకంలో ఒక హైందవుడే కాదు, ఒక క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, ముస్లిం అయినా, ఏ మతమైనా, ఏ ఆచారమైనా వారికి అడ్డంగా ఉన్న పాపాన్ని వారు తొలగించుకోలేరు. ఆమేన్. ఇప్పుడు పాపం అడ్డు తొలగితేనే దేవునితో సమాధాన పడతాడు మానవాళి. ఇప్పుడు మనుషులు ఏం చేసినా ఈ పాపం పోయే పరిస్థితి లేదు. అప్పుడు ఈ పాపం అనే అడ్డు తొలగించాలంటే ఈ పక్కన్న దేవుడే ఏమైనా చెయ్యాలి. ఆమె చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడే ఏమైనా చేస్తే తప్ప ఈ పాపం అనే అడ్డు తొలగిపోదు. ఇది తొలగిపోతేనే తప్ప మానవులు సమాధానం పొందలేరు. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు మానవులు సమాధానాన్ని అడ్డుపరుస్తూ ఉండేది పాపమే. ఈ పాపాన్ని తొలగించటానికే దేవదేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మాంసంలో లోకానికి పంపించాడు. ఆమెను చెప్పాలి గట్టిగా, అర్థమైందా? దానికి ఒక వాక్యాన్ని చదువుకున్నారండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే. అమ్మా, ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి మాట. దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా చెప్పండి. ఎవరండి ఆయన? ఎందుకండి యేసు లోకానికి శరీరాన్ని నరుడుగా వచ్చినాడు? అమ్మా, మా మనుషుల్లో నుండి వచ్చిన నరుడు కాదు. మళ్ళీ అమ్మా ఈ మాట వినాలా?
నరులు మన భూమి మీద ఎక్కువ మంది ఉన్నారు కదా, అలా నరులలో ఒకడు కాదు ఆయన, క్రీస్తు యేసు అనే నరుడు. అంటే క్రీస్తే ఏమిగా మారాడు? నరుడుగా మారాడు. హల్లెలూయా చెప్పాలి. ఎందుకు నీకు చెప్తాను చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ చూడద్దు, నా వైపు చూడండి. ఇది అర్థం మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇద్దరికి గొడవలు ఉన్నాయి అనుకుందాం, ఇద్దరికి. హల్లెలూయా చెప్తారా? ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు ఈ ఇద్దరు గొడవ పడిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే సమాధానం పడగలరా? ఏం చేయాలి? ఇద్దరిని కలపాలి అంటే, సమాధాన పరచాలంటే వారిద్దరి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. ఆమె చెప్తారా? సరే, ఈ పక్క ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ పక్క ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మధ్యవర్తి వచ్చాడు. ఈ మధ్యవర్తి ఈ పక్కోడికి సపోర్టు ఉన్నాడు. ఈ పక్కోడి గురించే బాగా తెలుసు. హల్లెలూయా. ఈ పక్కోడి గురించి తెలీదు ఈ మధ్యవర్తికి. ఇప్పుడు ఈయన న్యాయం మాట్లాడి మధ్యస్థం చేయరంటే యువతలోడికి మాట్లాడతాడా, అవతలోడికి మాట్లాడతాడా? చెప్పాలి, మీరు చెప్పాలి. యువతలోడికే మాట్లాడతాడు. ఎందుకనంటే యువతల వాడి గురించి విషయాలు మాత్రం బాగా తెలిసినాడు, అందుకని యువతలోడికి మాట్లాడతాడు. ఇప్పుడు యువతలోడికి మాట్లాడితే అవతలోడు ఒప్పుకుంటాడా? అప్పుడు అది ఇంకా ఏమవుతుంది? సమాధానం రాదు. సరే, ఈ మధ్యవర్తి యువతలోడి గురించే బాగా తెలుసు, యువతలోడి గురించి తెలీదు. అప్పుడు ఈ మధ్యవర్తి ఎవరితో మాట్లాడతాడు? యువతలోని పచ్చాన మాట్లాడతాడు. ఇప్పుడు కూడా సమాధానం అవుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చేవాడు, గమనించాలి, మధ్యవర్తిగా వచ్చేవాడు యువతలవోని గురించి తెలిసి ఉండాలా, అవతలవోని గురించి తెలిసి ఉండాలా. అలాంటి వాడే మధ్యవర్తి. చెప్పండి గట్టిగా, అలాంటి వాడే మధ్యవర్తి. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు అలాంటి ఒక మధ్యవర్తి లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభు మాత్రమే. ఎందుకనంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నది ఎవరు? ఆమేన్, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు కలిసి ఎవరిని తయారు చేశారు? మానవుల్ని. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు దేవుని గురించి తెలుసు ఆయనకి, ఇప్పుడు ఎవరి గురించి కూడా తెలుసు. తెలుసా తెలీదా? ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుందా విచారణలో ఉండే వాళ్ళకి? ఇప్పుడు 1 తిమోతి చదివినాం చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరంట? క్రీస్తు యేసు అనే నరుడు. హల్లెలూయా చెప్తారా? అర్థమైందా క్లియర్గా? అప్పుడు జీసస్ ఎందుకు వచ్చాడనంటే ఈయన గురించి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు. ఆమేన్. వీళ్ళు ఏం చేశారు? దేవుని మాట వినకుండా వీరు ఎక్కడ తప్పిపోయినారో వీరిని ఎలాగ పరిహరించాలో అన్ని పరిహరించటానికి ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకపోయింటే దేవుడికి మనుషులకి ఏం కలిగేది కాదు, సమాధానం. హల్లెలూయా చెప్తారా? ఈ మధ్యవర్తిగా వచ్చిన ఆయన ఏదో మాటలతో చెప్పేసి వెళ్ళిపోకుండా ఈ మానవునికి దేవుడికి ఉన్నటువంటి పాపమని అడ్డుగోడని ఆయన కల్వారి శిలువ రక్తము చేత కొట్టి పారవేశాడు. ఆమె చెప్పాలి గట్టిగా. అప్పుడే మానవుడు దేవుడు ఒకటయ్యాం. ఆమె చెప్పాలి. అలా ఒకటైన వారే, అలాగ సమాధాన పడిన వారే నిత్య జీవానికి వెళ్తారు. ఆమె చెప్తారా? ఇప్పుడు అడ్డుగోడల్ని పడగొట్టింది ఎవరు? పాపపు గోడని పడగొట్టింది ఎవరు? అందుకే యేసయ్య 53వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. ఆయన మనకు సమాధానాన్ని ఎలా సంపాదించాడంట? సిలువలో సంపాదించాడంట. చూడండి ఆ మాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరండి గాయపరచబడింది? తండ్రా, కుమారుడా? కుమారుడు. ఎక్కడ గాయపరచబడింది? సిలువలో. తెలుసు అందరికి మనకు. ఆమేన్. దేనికోసం గాయపడ్డాడు? మన అతిక్రమాల కోసం మనం గాయపడాలా, కానీ ఆయన గాయపడ్డాడు. తర్వాత మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డా లేదా యేసయ్య? తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ 3వ లైన్లో ఒక మాట ఉంది చూడండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
అంటే సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే ఏమర్థం? మనకు సమాధానం ఇవ్వటానికే ఆయన శిక్షించబడ్డాడు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మన సమాధానాన్ని పాడు చేసింది ఏది? పాపము. ఆమేన్. ఆ పాపానికి శిక్ష ఎవరు విధించారు? యేసు ప్రభు. పాపం మనల్ని సమాధానం లేకుండా చేసింది. అయితే యేసు ప్రభు వారు ఆ శిక్షను తొలగించి మనకేం చేశాడంటే పాప క్షమాపణ ఇచ్చి సమాధానపరిచాడు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇంకో వాక్యం చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకరు వేగంగా తీసుకొని దాంట్లో మనం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. అక్కడ రాయబడి ఉంటున్నది. ఆమేన్. 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము యొక్క ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. 16వ వచనం కూడా చదవండి. తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితోనే సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఇప్పుడు సమాధాన కారకుడు ఎవరు? యేసు ప్రభువారు. ఎలాగ సమాధానాన్ని ఇచ్చాడు? ఎలాగిచ్చాడు చెప్పండి? సిలువ ద్వారా. అక్కడ రాయబడింది కదా క్లియర్గా, సిలువ వలన. ఆ సిలువ వలన. యా సిలువ వలన? యేసు మోసాడు కదా సిలువ. ఆ సిలువలో పాపాని కొరకు కొట్టబడ్డాడు కదా. ఇప్పుడు యేసయ్య కొట్టబడాలంటే ఆయనకి ఏం కావాలి? శరీరం. రక్తం కార్చాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. హల్లెలూయా. దైవ స్వరూపుడు అట్లా అవడానికి వీలుందా? దైవ స్వరూపుడికి శరీరం లే. హల్లెలూయా చెప్తారా? ఆ శరీరం లేకపోతే ఎలాగా కొట్టబడాలా? ఎలాగ రక్తం కార్చాలా? అందుకే ఆ దైవ స్వరూపిగా ఉన్న యేసే మాంసంలో ధరించుకొని ఆ మాంసీయమైన శరీరాన్ని నీకు నాకు సమాధానాన్ని ఇచ్చేదానికే సిలువలో మోసుకొని కొట్టబడ్డాడు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సమాధానం ఎలా వచ్చిందంటే, కేవలం ఆయన ప్రసంగాలు చేయటంలో కాదు, కేవలం ఆయన అద్భుతాలు చేయటంలో కాదు, ఆయన కార్చిన రక్తము ద్వారా. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇక్కడ అడ్డుగా ఉన్నటువంటిది తొలగిపోయింది. మానవుడు దేవుడు సమాధానపరచబడ్డాడు. ఈ సమాధానాన్ని ఇవ్వడానికే యేసు లోకానికి వచ్చాడు. ఆ పాటనే పరలోక సైన్యం పాడింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ మనకి. యేసు 2020 సంవత్సరాలకు ముందే ఆ సమాధానాన్ని లోకానికి ఇవ్వడానికి వచ్చి ఇచ్చాడు కదా. కానీ సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారే, సంతోషం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారే. వాళ్ళకంతా ఎందుకు ఇవ్వలేదు యేసయ్య అంటే, ఆయన ఇచ్చేసిన దానిని వారు నమ్మితేనే కదా వస్తుంది. హల్లెలూయా చెప్తారా? ఆయన ఇచ్చిన సమాధానం నాకు కావాలి అని ఎవరు కోరుకుంటాడో, ఎవరైతే ఆ యేసుని విశ్వసిస్తాడో వాడికి సమాధానం వస్తుంది. అందుకే బ్రాకెట్లో రాయబడింది దేవునికి ఇష్టలైన. చెప్పండి మాట. ఇప్పుడు సమాధానాన్ని ఎవరికి ఇస్తాడంటే ఆయనకు ఇష్టలైన. ఈ మాట చెప్పండి. ఎవరు ఆయనకి ఇష్టలు? హల్లెలూయా. ఆయనకి ఎవరు ఇష్టలు? యేసుని విశ్వసించేవారే. హల్లెలూయా. యేసుని విశ్వసించేవారే ఆయనకి ఇష్టలు. యేసుని విశ్వసించని వారు ఆయనకి ఇష్టలు కారు. అలాంటి వారికి ఏముండదు. అది ప్రసంగం. హల్లెలూయా. సరే, ఆయనకి ఇష్టలు అనే ఆ విషయాన్ని, ఆ అంశాన్ని మీకు అర్థం కావడానికే ఇంత సువిశాలంగా వివరణ మీకు ఇవ్వడం జరిగింది. ఆమెన్ చెప్తారా?
సరే, ఎవరు ఆయన? ఎలా ఆయనకి ఇష్టలు ఎలాగ ఉంటారు? కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం ఒకరు చదవండి వేగంగా. కొన్ని మాటలు చూపించి సమయానికి ముగిస్తాను. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. ఆమేన్, హల్లెలూయా చెప్పారా? యథార్థంగా ప్రవర్తించేవారు అంటే ఆయనకు ఇష్టలు. చెప్పండి ఈ మాట. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళంటే ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. కాబట్టి నువ్వు యథార్థంగా ఉంటే నీకు సమాధానాన్ని ఇస్తాడు. యథార్థంగా ఉండాలి, లోపల బయట, మనుషుల మధ్యలో లేకపోయినా కానీ నీవు దేవుడి ఎడల యథార్థంగా ఎవరుంటాడో వాళ్ళంటే దేవుడికి ఇష్టలు. అలాంటిగా దేవుడికి ఎవడైతే ఇష్టలుగా ఉంటాడో వారు సమాధానంగా ఉంటారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. రెండవ మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. రెండవది, విశ్వాసం కలిగిన వాళ్ళంటేనే దేవుడికి ఇష్టం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. యేసుని విశ్వసించేవాళ్ళు, బైబిల్ని విశ్వసించేవాళ్ళు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళంటే దేవుడికి మహా ఇష్టం. అలాంటి వాళ్ళకి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కొంతమంది వాక్యం వింటూ ఉంటారు, మందిరానికి వస్తుంటారు, కానీ దేవుని అంటే విశ్వాసమే ఉండదు. అలాంటి వాళ్ళంటే ఆయనకు కూడా ఇష్టం ఉండదు. హల్లెలూయా చెప్తారా? అర్థమైందమ్మా క్లియర్గా? దేవుడికి ఎవరు ఇష్టలు? యథార్థముగా ఉండేవారు, విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మెసేజ్ నేను వెళ్ళే దానికి వీలు ఉంటుంది. కాంటెక్స్ట్, ఇది టాపికల్ మెసేజ్ అంటారు దీన్ని. ఇష్టము అనే దాన్ని మాట్లాడేది. ఇంతవరకు ఎక్స్పోజటరీ మెసేజ్ మీకు ఇచ్చాను, ఎక్స్పోజ్ చేశాను. ఆ విషయాలన్నీ, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చెప్పాను ఆ వాక్యానికి. యేసు ఎవరు, యేసు పుట్టినప్పుడు ఎందుకు సైన్యం వచ్చింది, సైన్యం ఏం చేశారు అక్కడ, దాంట్లో నుండి ఒక మొక్కే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆయనకిష్టులు అయిన వారికి. ఇప్పుడు నువ్వు నేను ఆయనకిష్టులుగా ఉండాలనంటే ఒకటి విశ్వాసం ఉండాలి, రెండవది యథార్థంగా ఉండాలి. హల్లెలూయా చెప్తారా? 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 2 కొరింథీయులు 5:9. కావున దేహమందున్న దేహమును విడిచినను, దేహమందున్నను ఆగాల, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఆమేన్. ఎట్లుండాలంట మనం? దేహముతో ఉండినను, దేహము లేకుండా ఉండినను. హల్లెలూయా చెప్తారా? మనం ఎలా ఉండాలంట ఆయనకి? ఏమండి అర్థం అది? దేహంతో ఉండడం అంటే ఈ శరీరంతో బతికి ఉన్నప్పుడు కూడా ఇష్టంగా ఉండాలా, దేహాన్ని విడిచిపోయినా కూడా మనం ఇష్టంగా ఉంటాం, అదే అర్థం. హల్లెలూయా చెప్తారా? వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వలనే ఉండాలని చెప్తాడు. తర్వాత వచనం 6వ వచనంలో వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. కాబట్టి మనం ఎట్లా నడుచుకోవాలి? విశ్వాసంతో నడుచుకోవాలి. మనం దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. చెప్పండి ఈ మాట అందరూ. మనము క్రిస్మస్ బాగా చేస్తే ఆయనకి ఇష్టమా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరంటే ఇష్టం? విశ్వాసంతో కూడిన వారంటే ఇష్టం. ఈరోజు ఒక పచ్చి తాగుబోతు కూడా క్రిస్మస్ బాగా చేస్తాడు, వాడంటే దేవుడికి ఇష్టమా? చెప్పాలి. కొన్ని గ్రామాలైతే గ్రామాలనే అలంకరిస్తారు లైట్లతో, స్టార్లతో కదా, చర్చిల్ని. బా ఏం సెలబ్రేషన్! దీనన్నీ చూస్తే దేవుడికి ఇష్టమా? ఇవన్నీ మాల తృప్తే. హల్లెలూయా. దేవుడికి ఇష్టం ఆ లైట్లను చూసి కాదు, నేను లోకానికి వెలుగు కదా, నా వెలుగు నీ లోపల ఉందారా నాయనా. స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు వీధులను వెలిగించేది కాదరా నాయనా, వీధులు వెలిగించేది కాదరా, ఆయనతోడు కూడా వెలిగిస్తాడు సీరియల్ వేసి, వాడు కూడా మనకు ఓటుగా వేస్తాడు. నీవు బ్రతుకుల్ని వెలిగించాలి. ఈ లైట్ని చూసి ఎవడైనా మారతాడా? లోకమునకు నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. క్రీస్తుని పండుగ చేసేవాళ్ళు, క్రీస్తుని ఆరాధించేవాళ్ళు, క్రిస్మస్ చేసేవాళ్ళు నిజమైన సంతోషం దేవుడికి కలగాలనంటే ఆ వెలుగుని ప్రకటించాలి, ఆ వెలుగును పొంది బ్రతకాలి. ఆ వెలుగు నీలో లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా పరలోకం వెళ్ళలేము. ఆమేన్. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు కొత్త బట్టలు ధరించి మంచి భోజనాలు పెట్టి తిని వాళ్ళే చేసుకుంటే ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు. అది కాదమ్మా, క్రిస్మస్ అంటే నీ జీవితం ద్వారా ఆ ప్రాంతాలు వెలిగించబడాలి. నీ జీవితం ద్వారా ఆ ప్రాంతాల్లో అనేకులు క్రీస్తులోనికి రావాలి. దట్ ఈస్ ఏ క్రిస్మస్. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు చాలామంది ఈరోజు అట్లాగే జీవిస్తూ ఉన్నారు. నువ్వు క్రీస్తుని నీ ఇంటి మీద కట్టే స్టార్ ద్వారా కాదు, నువ్వే ఒక స్టార్గా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ ఇష్టులు ఎవరు అనంటే యథార్థవంతులు. రెండవది ఆయనకి ఇష్టులు ఎవరు? విశ్వాసం కలిగిన వారు. చెప్పండి ఎవరు? ఎస్. దానికి ఒక 2 ఎగ్జాంపుళ్ళు మనం చూసుకొని క్లోజ్ చేయబోతున్నాను. ఈ ఇష్టలుగా ఉన్నటువంటి ఇద్దరిని మాత్రమే చూపించి నేను ముగించిపోతున్నా. దాంట్లో నెంబర్ 1 మనం చూసినప్పుడు హానోకు. చెప్పండి ఎవరు? చూడండి ఆ వాక్యాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. హానోకు దేవుడికి మహా ఇష్టంగా ఉన్నాడంట. చూడండి, Hebrews chapter 11 verse 5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ఒక మనుషుని గురించి చెప్పబడుతుంది. అతని పేరు హానోకు. చెప్పండి అమ్మా. ఈ హానోకు పరిస్థితి ఏమిటంటే, హానోకు శరీరంగా కూడా చావకుండానే కొనిపోబడ్డాడంట. దేవుడు తీసేసుకున్నాడంట పైన. అట్లాగానే కొనిపోబడిన వారు బైబిల్ గ్రంథంలోనే ఇద్దరు ఉండేది. ఒకరి హానోకు, రెండవది ఏలియా, ప్రవక్త అయిన ఏలియా. హల్లెలూయా చెప్తారా? మిగతా అందరు కూడా చనిపోయి వారి ఆత్మలదా వెళ్ళింది, శరీరం ఇక్కడ ఉండింది. కానీ బైబిల్ గ్రంథంలోనే ఇద్దరు కొనిపోబడ్డారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి హానోకు. హల్లెలూయా చెప్తారా? మనం కూడా సంఘం ఒకరోజు కొనిపోబడుతుంది. తెలుసా మీకు? ఎవరు కొనిపోబడే లిస్టులో ఉంటారంటే దేవుడికి ఇష్టులైన వారు మాత్రం. చర్చికి 100 మంది వస్తారు, 100 మంది పోరు. ఆ 100 మందిలో ఎవరు దేవుడికి ఇష్టంగా బతుకుతారో వాళ్ళు కొనిపోబడతారు. హల్లెలూయా చెప్తారా? కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టంగానే దేవుని కూడా ఆరాధిస్తారు. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి తోచినట్టు, వాళ్ళకి ఇష్టం ఉంటే, అంటే వాళ్ళ ఇష్టాన్నే పెడుతుంటారు. వాళ్ళు దేవుడికి ఇష్టలు కాదు. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకొని తమ ఇష్టాలని చంపుకొని ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తారే వాళ్ళు మాత్రమే సమాధానంగా ఉండగలుగుతారు. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. అర్థమయ్యిందా? మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, దేవుడికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కానీ దేవుని ఇష్టానికి మన ఇష్టం అడ్డుగా ఉంటే దాన్ని వదిలేయాలి, చంపుకోవాలి. కానీ దేవుడికి అది ఇష్టం లేదు అన్నా కూడా ఆ ఇష్టాల్లోనే కొంతమంది జీవిస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టం లేదు. అలాంటి విశ్వాసి దేవుడికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకో, దేవుడికి ఏమి ఇష్టమో నువ్వు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని రోజు చదవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది నీ జీవితంలో
దేవుడికి ఇష్టం లేని ఏమేమి ఉన్నాయో అవి నీకు తెలుస్తుంది. అప్పుడు అరే రే ఇది ఇష్టమైనది కాదు, నేను ఇది చేస్తున్నాను ఇంతకాలం, దేవా ఈరోజు నుంచి నీకు ఇష్టం లేనిది ఇది నేను చేయను ప్రభువా. అలా చదువుకుంటూ మీ జీవితాన్ని ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఉండేదానికే బైబిల్ చదివేది. ఆమెన్ చెప్తారా? హానోకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. చెప్పండి, హానోకు ఎలా ఉన్నాడు? హానోకు ఉన్న దినాలను ఒకసారి మనం చూస్తే లోకం అంతా చెడిపోయిన స్థితిలో ఉన్నది. తెలుసా మీకు? ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు గురించి రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు చక్కగా ఎలా ఉన్నాడంట అక్కడ రాయబడింది క్లియర్గా. మనం చూద్దాం. హానోకు దినాలు తర్వాతనే జలప్రలయం వచ్చింది. తెలుసా మీకు? అక్కడ చూడండి 21వ వచనంలో, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాను కనెను. హానోకు మెతుషెలాను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను. హల్లెలూయా చెప్తారా? హానోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. హల్లెలూయా. ఎన్నేండ్లు? 300 ఏండ్లు. అతడు బ్రతికింది ఎన్నేండ్లు? 365 ఏండ్లు. అంటే ఫ్యామిలీతో 65 ఏండ్లు గడిపి కుమారులు కుమార్తెల్ని కనేసున్నాడు. తర్వాత 300 ఏండ్లు దేవునితోనే నడిచాడు, దేవుని కొరకే నడిచాడు, దేవుని వైపే నడిచాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేవునితో నడుస్తున్నామా, పాపంతో నడుస్తున్నామా? మీ నడత దేవునితో నడిచే నడుతుందా? అనుదినం దేవునితో నడుస్తున్నామా? ఎవరు నడవగలుగుతారంటే విశ్వాసం కలిగిన వారు. చెప్పండి, ఎవరు నడవగలుగుతారు? హానోకులో ఏముండెను? విశ్వాసం ఉండెను. దేవుడంటే మహా నమ్మకం, దేవుడంటే మహా విశ్వాసం. అందుకే 300 ఏండ్లు దేవునితో నడిచాడు కాబట్టే దేవుడికి ఆయనంటే ఇష్టం. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు దేవుడంటే ఇష్టం, కానీ మీకు దేవుడంటే ఇష్టమా? ఆయనకు మీరంటే ఇష్టమా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మిమ్మల్ని ఒకసారి నేను ఇలా అడుగుతాను ప్రశ్న. మన చంద్రబాబు నాయుడు సీఎం కదా మనకి, ఆయన గారు ఎంతమందికి తెలుసు అంటే అందరూ ఎత్తుతారే, నాకు తెలుసు. హల్లెలూయా చెప్తారా? కానీ నువ్వు ఆయనకు తెలుసా? స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా? హలో బ్రదర్, మీరు ఆయనకు తెలుసా? ఇప్పుడు అదే ప్రశ్న. దేవుడు అంటే అందరికి తెలుసు, కానీ మీరు ఎవరో ఆయనకు తెలుసా? అంత రిలేషన్ ఉందా? ఆమేన్. హల్లెలూయా చెప్తారా? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైందా? దేవుడు అంటే నీకు తెలుసు, కానీ నువ్వంటే ఆయనకు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడే, ఈయన ప్రియ కుమార్తె. ఎప్పుడు తెలుస్తుంది అనంటే, ఈ లోకంలో హానోకులాగా ఆయన దృష్టిని ఆకర్షించే నడత నడిచినప్పుడు. లోకం ఎట్టబోతుందో, నో ప్రాబ్లం, వాళ్ళు ఎట్ట నాకు సంబంధం. నేను మాత్రం నా దేవుని దృష్టిని ఆకర్షించాలి, నా దేవుని దృష్టికి నేను మంచివాడుగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటాడో వాడు దేవుని దృష్టి ఆకర్షించడం కోసమే బ్రతకడం ప్రారంభిస్తాడు. హానోకు అలా బ్రతికిన వాడు. అందుకే హానోకుని దేవుడు కొనిపోయాడు. ఈ అంత్య దినాల్లో ఉన్న నువ్వు నేను కూడా హానోకు ఎలా కొనిపోయినాడో సంఘాన్ని కూడా యేసు కొనిపోయే దినాల్లో ఉంటున్నాం. ఈ హానోకుని దేవుడు ఆ రోజు ఎందుకు కొనిపోయాడనంటే, సంఘము కూడా ఇలాగున కొనిపోబడబోతుందనే ముంగుర్తుగానే దేవుడు చూపించాడు. ఈరోజు సంఘంలో ఉండే ప్రతి విశ్వాసికి దేవుడు చెప్తున్నాడు, అందరిని ఆయన కొనిపోడు, ఆయనకి ఇష్టలుగా ఉండి నడిచేవారిని మాత్రమే ఆయన కొనిపోతాడు. అప్పుడు అలాగన ఆయనకి ఇష్టలుగా నడిచిన వారు, బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారంటే హానోకు ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘమా, నీవు నేను ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? నీ దృష్టికి నువ్వు నేరుగా ఒక గిర్ర గీసుకొని దాంట్లో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. నీకు ఇష్టం వస్తే దేవుని దగ్గరకు వస్తావు, ఇష్టం రాకపోతే మానేస్తావు. అది నీ ఇష్టం. అది దేవుని ఇష్టం చేయట్లేదు నువ్వు. దేవుని ఇష్టాన్ని చేసేవారు మాత్రమే దేవుడికి ఇష్టలు.
గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? రెండవ వ్యక్తిని గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను సమయాన్ని, మెసేజ్ని క్లోజ్ చేస్తాను. రెండవ వ్యక్తి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో రెండవ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరు అని అంటే దావీదు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. బాబా ఏమి చెప్పబడింది? దావీదు దేవుడికి ఎలా ఉన్నాడంట? ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చప్పట్లతో ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు దేవునికి ఎలా ఉన్నాడట? చెప్పండి గట్టిగా. అందుకే దావీదుకు ముందున్న రాజుని తొలగించి దావీదుని రాజుగా ఎన్నుకున్నాను అంటున్నాడు. దావీదుని రాజుగా ఎన్నుకోవడంలో దావీదు యొక్క హైట్ని చూడలేదు ఆయన, వెయిట్ని చూడలేదు ఆయన, పొడుగును చూడలేదు ఆయన, సామర్థ్యాన్ని చూడలేదు. దావీదులో దేన్ని చూసి రాజుగా సెలెక్ట్ చేశాడంటే ఆయన నా ఇష్టానుసారుడు. హల్లెలూయా చెప్పాలి. ఎంతమంది ఈరోజు దేవుడికి ఇష్టమైన బ్రతుకును బ్రతకాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఈరోజు దేవుడికి ఇష్టంగా నేను ఉండాలని, మీ జీవితాలని అప్పగించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకున్నాననే వాళ్ళు మీ యొక్క గుర్తుగా హల్లెలూయా చేతులెత్తి చెప్పండి, దేవునికి మహిమ కలగని. మీరు సైలెంట్గా ఉన్నారంటే ఆలోచన చేస్తున్నారు, ఎట్లా నా ఇష్టంలో ఉండానే దేవుని ఇష్టానికి ఎట్రాబా వచ్చేదని. ఈరోజు చాలామంది వారి వారి ఇష్టాల్లో నడుచుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించలేదే, దేవుడు నాకు అద్భుతం చేయలేదే, దేవుడు నాకు సాయం చేయలేదే అని దేవుని మీద వాపోతూ ఉంటారు. నేను చెప్పగలను, నీ ఇష్టంలో నడిచే వరకు నీ ఇష్టానుసారమైన పనులే జరుగుతాయి. నువ్వు దేవుని ఇష్టానికి తిరిగావనుకో, అప్పుడు దేవునికి ఇష్టానుసారమైన పనులు లోపల జరిగిస్తాడు. ఇంతే, వేరే ఏం లేదు. హల్లెలూయా చెప్తారా? నువ్వు దేవుడికి ఇష్టంగా తిరిగినావనుకో, ఆయన ఇష్టంగా నీ లోపల ఏం చేయాలో, నీకేం చేయాలో అన్నీ చేస్తాడు. నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడా నాకు చేయండి అని అంటే చేయడు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారమైన జీవితంలో నీవు ఏది కూడా సాధించలేవు. దేవుడికి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని, నీ మాటల్ని, బ్రతుకుని మార్చుకొని, అందుకే ప్రతి అడుగు, ప్రతి జీవన శైలి దేవానికి ఇష్టంగా ఉందా అని ప్రతిరోజు ప్రభుని అడిగి, ప్రభువా నీకు ఇష్టం లేని మార్గం, ఇష్టం లేని ఫ్రెండ్షిప్, ఇష్టం లేని చోటు, ఇష్టం లేని కార్యాలకు దూరంగా నన్ను పెట్టి నీకు ఇష్టమైనట్టుగా నన్ను మార్చు అని ప్రార్థన చేయగలగాలి. ఆయన ఇష్టాన్ని కోరి తెలుసుకోండి. ఆయనకి ఏం నచ్చుతుందో అది చేయడం మీరు మొదలు పెట్టండి. మీరు భాగ్యవంతులు అవుతారు, ధన్యులు అవుతారు. అది మాత్రం కాదు, యేసు రాకడ అనేది ఒకటి వస్తే ఆ రోజు హానోకు కొనిపోబడినట్లు నీవు నేను కొనిపోబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. చివరి వాక్యాన్ని చూపించి నేను ప్రార్థనకి వెళ్తాను. కీర్తనల గ్రంథం, దావీదుని గురించి ఒక మాట. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా చెప్తారా? అవునండి, ఆయనకి ఇష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం. హల్లెలూయా. ఆయన ఇష్టులు ఎవరు? యథార్థంగా ఉండేవారు, విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఆయనతో నడిచేవారంటే ఆయనకి ఇష్టం. ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఆయనను అనుసరించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. నీవు అలా ఇష్టడుగా బతకగలిగితే నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, హెచ్చిస్తాడు. కేవలం సమాధానం మాత్రం కాదు, అన్నిటినీ ఆయన దయచేయువాడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి ఈరోజు ఆయన ఇచ్చేదంతా
మీకు కావాలని కోరుకుంటున్నారు. కావాలి అని అంటే ఒక పని చేద్దాం. దేవా, నీ ఇష్టాలని చంపుకొని దేవుని ఇష్టానికి నిన్ను అప్పగించు, నీ కార్యాలన్నీ జరుగుతాయి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం. క్లోజ్ యువర్ ఐస్ అండ్ టాక్ టు గాడ్. సబ్మిట్ యువర్ లైఫ్. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవా, మీ మనసు విప్పి ఒక మాట అడగండి. యేసయ్యా, నా జీవితం నీకు ఇష్టంగా ఉందా, లేదా మనుషులకు ఇష్టంగానే బతికేస్తున్నానా, లేదా నా ఇష్టంలో బతికేస్తున్నానా? ఒక్కసారి ప్రశ్నించండి, వేసుకోండి మీకు మీరే. యేసయ్యా, ఇష్టలుగా ఉండాలని మాకు కూడా ఆశ వచ్చింది. హానోకు అనే అతను పాప భూయిష్టమైన లోకంలో మనుషులందరూ వారి వారి ద్రోవల్లో వెళ్ళి పాడు చేసుకున్న ఆ దినముల్లో నిన్ను వెంబడించాడు ప్రభువా. యేసయ్యా, నా జీవితం కూడా నాయనా ఈ పాపిష్టి లోకంలో నీకు ఇష్టంగా నడవటానికి, నీ మార్గంలో జీవించటానికి నన్ను ఒప్పుకుంటున్నాను, నన్ను అప్పగించుకుంటున్నాను. నాలో ఉండండి ప్రభువా, నా కుటుంబంలో ఉండండి ప్రభువా, నా జీవితంలో ఉండండి ప్రభువా. నాయనా, నన్ను మీకు ఇష్టమైనట్లుగా వాడుకోండి, మీకు ఇష్టమైనట్లుగా నీ మార్గంలో నడిపించుకోండి. అందుకే యేసయ్యా మీరు ఈ లోకానికి వచ్చారు. అందుకే సమాధానార్థమైన శిక్షను భరించారు. అందుకే దూరస్తులైన మమ్మల్ని దేవునితో సమాధానపరచడానికే మధ్యవర్తిగా వచ్చారు. అందరం కూడా అప్పగించుకోండి. యేసయ్యా, నీకే సొంతం, మా జీవితం అంతా మీకే సొంతం. ఓ ఇష్టలుగా మార్చండి. దావీదు ఇష్టానుసారుడుగా ఉండగలిగాడు. నేను కూడా అలాంటి నీకు ఇష్టమైన బ్రతుకుటకు నాకు నేర్పావు ఈరోజు. దేవా, విశ్వాసం లేకపోతే ఇష్టలుగా ఉండలేము. నేను విశ్వాసిస్తున్నాను ప్రభువా. రా బాబా 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 బాబా. యేసయ్యను అందరూ విశ్వసించదా. యేసయ్య యేసయ్య చెప్పినట్లుగా ఇష్టంగా బ్రతకటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. యేసయ్య నీ రక్తంలో కడుగు నాయనా. నా కళ్ళను కడుగు, నా మనసును కడుగు, నా నాలుకను కడుగు, నా చెవులను కడుగు, నా చేతులను కడుగు, నా హృదయాంతరింద్రియములను యేసయ్య రక్తము కడుగుతున్నది. యేసయ్య రక్తము, యేసయ్య రక్తము, యేసయ్య రక్తము, యేసయ్య రక్తము. ఒక్కొక్కరి మీద యేసయ్య రక్తము, యేసయ్య రక్తము, కల్వారి రక్తము. ఎస్ 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 ఎస్. మన ఇష్టాలన్నీ చనిపోవాలి. యేసయ్య ఇష్టమే జరగాలి నాలో. యేసయ్య నీ ఇష్టమే జరగాలి. ఒర్రి బక్కన శగరదనమా లిబరదన గణమా ఓ రందరదన గణనమా. యేసయ్యా నీ ఇష్టమే జరగాలి నాలో, నీ చిత్తమే జరగాలి నాలో. రగదరరబా. యేసయ్యా యేసయ్యా నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధపరచు యెహోవా మెకదీసు, ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెకదీసు, ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా వసేను, ఆరాధన నీకే. గుర్తించు దైవం యెహోవా వసేను,
పరచు యెహోవా మెకదీసు ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు ఆరాధనా నీకే గుర్తించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే చెప్తామా గుర్తించు దైవం యెహోవా వసేను ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 ఆరాధనా ఆరాధనా రిదరరరరరర రే నీకేనయ్యా నీకేనయ్యా మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీవు దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమాధానముగా ఉండి తండ్రి రొమ్మున ఆనుకొని ఉండి మనుషులను రక్షించుటకే మనుషులకు దేవునితో సమాధానపరచుటకే 2000 సంవత్సరాల క్రితం అయ్యా ఈ భూమిలో అవతరించిన వేళ, దూత స్వార్థ ప్రకటించిన వేళ, దూతల సైన్యములు స్తుతించి కొనియాడిన వేళ, అప్పుడు ప్రకటించిన మాటే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఇస్తావని. నిజమే నాయనా, సమాధానం లేని వారు ఎందరో ఉన్నారు ప్రభువా. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి మిక్కిలి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండగలుగుతారు. ఇక్కడ కూడి వచ్చిన వారందరినీ మీరే సమాధానపరిచి అందరినీ ఇష్టలుగా మార్చి మలచి, మాలో ఉన్న రోత బ్రతుకులు, మాలో ఉన్న ఇష్టం లేని ఆలోచనలు, మాటలు, ప్రవర్తనలు అన్నిటి నుండి కడిగి పవిత్రులుగా చేయండి. మా మనస్సాక్షులను శుద్ధులుగా చేయండి. ఈ మాటలు వింటున్న వారందరినీ రక్త ప్రోక్షణతో కడగండి. సమస్తము మీ కరములకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మనం ప్రభుకి కానుకలు సమర్పించుకుందాం. వేగంగా ముందుకొచ్చి మన మధ్యలో సిస్టర్స్ ఒక పాట పాడి ప్రభుని మహింపరుస్తారు కనుక ఈ సమయంలో వారు పాడుతుండగా ప్రభు కొరకు మన కానుకల్ని మనం సమర్పిద్దాం. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా,
ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన అర్పణలను కానుకలను ప్రభువారు దీవించి ఆశీర్వదించినట్లు, అలాగే ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి వారిని యేసయ్య దీవించినట్లు, మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన ఆరాధనలో నిన్ను ఆరాధించుకొని నీ శ్రేష్టమైన మాటల్ని మేము వినున్నట్లు మాకు బోధించినందుకు వందనాలు. మా నేత్రాలని తెరిచావు తండ్రి, మా చెవులను కూడా తెరిచావు, మా హృదయాన్ని తెరిచావు. నీ మాటలందు లక్ష్య పెట్టుటకు సహాయం చేశావు. ఈ ఆరాధనలో కూడి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచి నీ మాటలను విన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులను సంఘస్థులను మీరు అత్యధికముగా ఆశీర్వదించండి. వారి జీవితములలో దైవిక సంబంధమైన సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. మానవుల ఎదుట వారికి కావలసిన సమాధానాన్ని అనుగ్రహించండి. వారిని నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ నింపమని ప్రార్థిస్తుంటున్నాము. ఎవరిని ఏ శోధకుడు, ఏ అపవాది, ఏ ప్రమాదము, ఏ దుష్టుడు ముట్టకుండా సంఘం చుట్టూ నీ కంచ, నీ కాపుదల, నీ భద్రతను ఉంచినందులకు స్తోత్రములు ప్రభువా. ప్రతి వారిని మీరు దీవించి సమృద్ధిలోకి నడిపించండి, అభివృద్ధిలోకి నడిపించండి, ఆశీర్వాదంలోకి నడిపించండి, దీవెనల వైపు నడిపించండి. వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులు, కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖాలు, వేదనలు మార్చండి. వారి ప్రయత్నాలని సఫలం చేయండి. వారి వేసుకుంటున్న ప్రణాళికల్ని నెరవేర్చండి. వారి కుటుంబాలని సురక్షితంగా కట్టి బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నైనా ఇచ్చిన అర్పణలు, ఒక్కొక్క అర్పణలను ఆశీర్వదించి వారికి రెండంతల దీవెనలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పేరు పేరున తనిగా ప్రతి వారి మీద నీ ఆత్మ కార్యాలు జరిగించండి. సమస్త మహిమలు మీరే పొందుకొనమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యముల్లో దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన అందరినీ యేసయ్య ఆశీర్వదించును గాక. ఆమేన్.